ఎన్ఎస్ఆర్ ఫిలిమ్స్ నుంచి ప్రొడక్షన్ నెంబర్ 2 ప్రిన్స్ అంకిత. ఈ అంకిత అనే అమ్మాయి బాంబే అమ్మాయి, అక్కడ హిందీలో కొన్ని సినిమాలు చేసింది. మన తెలుగు ఫస్ట్ ఇంట్రడక్షను. ఇంకా ప్రిన్స్ గురించి నేను మీకు చెప్పే పని లేదు, కానీ ఈ సబ్జెక్టు లవ్ ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి యాక్షన్ మూవీగా ఇది ఉంటుంది. ఈ సబ్జెక్టు విన్న వెంటనే మాకు ప్రిన్స్ సబ్జెక్ట్ చాలా బాగా నచ్చింది సార్, చేద్దామని చెప్పి ఇది చేశారు. అందుకు ప్రిన్స్కి ఫస్ట్ థ్యాంక్స్. తర్వాత ఈ మా డైరెక్టర్ శ్రీచంద్, ఇది ఆయనకు మా సంస్థ నుంచి 3వ సినిమా. అంటే ఒక ఫస్ట్ సినిమా వచ్చేసి బ్యానర్ వేరే, కానీ సినిమా మాది. ఈ ఎన్ఎస్ఆర్ ఫిలిమ్స్లో ఇది 2వ సినిమా ఆయనకి. ఫస్ట్ సినిమా మన లవ్ టచ్, అది పోయిన మేలో రిలీజ్ చేసాం. ఈ సినిమా కూడా సేమ్ ఏప్రిల్ మేలో రిలీజ్కి రావచ్చు. కాబట్టి ఈ సినిమాను మీరందరూ ఆశీర్వదించి మమ్మల్ని దీవిస్తారని ఆశ కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డైరెక్టర్, ప్రొడ్యూసర్ అవన్నీ కాకుండా కథ విన్నాను, చాలా నచ్చింది, డెఫినెట్లీ చేయాలనిపించింది. ఒక అంటే రొమాన్స్ కామెడీ కంటే నాకైతే ఒక థ్రిల్లర్ జోనర్ అనిపించింది. ఇది సినిమా రిలీజ్తోనే మనం రివీల్ చేద్దాం, అదే బెటర్గా ఉంటుంది. డెఫినెట్గా అంకిత కూడా మంచి పర్ఫార్మరు. డైరెక్టర్ గారు చాలా మందిని చూసి ఎంచుకున్నారు. సో ఈ కాంబినేషన్ చాలా బాగా వర్కౌట్ అవుతుందని కోరుకుంటున్నాను. రత్మయ్య గారు కూడా చాలా అంటే ఒక మంచి ఎంతూజియాజంలో ఉన్నారు. డెఫినెట్గా ఒక మంచి ఫిల్మ్ అవ్వాలి. గణపతి రెడ్డి గారు కూడా అంతే విధంగా సపోర్ట్ చేస్తున్నారు. సో యా, షూటింగ్ స్టార్ట్ చేసి ఒక టీజర్ రిలీజ్ తర్వాత ఏంటనేది రివీల్ చేద్దాం. థ్యాంక్ యూ. बस यही बोलूँगी कि डायरेक्टर सर ने मुझे बहुत पसंद किया और मुझे एक मौका दिया आप लोगों तक पहुंचने का, और उम्मीद करती हूं कि आप लोग मेरा स्वागत करेंगे और मैं आप लोग की जितनी भी उम्मीदें हैं उन पर खरी उतर सकूं. एंड आई एम वेरी हैप्पी कि मैं प्रिंस के ऑपोजिट हूं, क्योंकि प्रिंस के बारे में मैंने बहुत सुना है मुंबई में भी. सो यही विश करती हूँ कि आप लोग हमारे लिए विश करें कि हमारी ये फिल्म सुपर डुपर हिट हो जाए. थैंक यू. ప్రిన్స్ అంకిత హీరో హీరోయిన్లుగా ఈరోజు ముహూర్తం మీ అందరి ఆశీస్సులతో స్టార్ట్ చేసుకున్నాము. ఈ సినిమా కేవలం ప్రిన్స్ చేస్తున్నాడంటే ఓన్లీ సబ్జెక్ట్ నచ్చి మాత్రం చేస్తున్నాడు. అంటే అతనికి ఫస్ట్ సిట్టింగ్లోనే సబ్జెక్ట్ చాలా నచ్చింది. తను మళ్ళీ కరెక్షన్స్ అని అవి అని ఏమీ చెప్పకుండా సార్ గో హెడ్ చాలా బాగుంది సబ్జెక్ట్ అని చెప్పేశారు. అప్పటి నుంచి మేము ప్లానింగ్ చేసుకుంటూ ఈరోజు ముహూర్తం చేసుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ ఈ సినిమా మేము ఫిబ్రవరి ఫస్ట్ నుంచి షూటింగ్ కంటిన్యూ చేసి మార్చిలోపు ఫినిష్ చేసి మే లాస్ట్లో సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. అలాగే ఈ సినిమాకు టెక్నీషియన్స్ కూడా మంచి సపోర్ట్ ఉన్నారు. కెమెరామెన్ ఎన్ సుధాకర్ రెడ్డి గారు, ఆయన ఇండస్ట్రీలో ఆయన మంచి పేరు ఉంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్గా విజయ్ కూరాకుల, అలాగే డైలాగ్ రైటర్గా మంచి షార్ప్ ఉన్న ఒక యంగ్ రైటర్ని ఈ సినిమాతో మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము, జయకుమారు. అలాగే ప్రిన్స్, అంకిత శర్మ, వీళ్ళిద్దరి కాంబినేషన్లో నేను అనుకున్న విధంగా కథ వీళ్ళిద్దరి మీద చాలా బ్రహ్మాండంగా తీయొచ్చు అని నా విజువలైజేషన్ ప్రకారం నేను ఆలోచించాను. ఖచ్చితంగా ఈ సినిమా కథ పరంగా అయితేనేమి, టెక్నికల్ పరంగా అయితేనేమి అన్ని విధాలుగా సినిమా గ్రాండ్గా తీయడానికి మా ప్రొడ్యూసర్స్ రత్నమయ్య గారు, గణపతి రెడ్డి ఇద్దరి సహకారం చాలా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్లు ఇద్దరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతున్న నమ్మకం అందరికీ ఉంది. టీం వర్క్ కూడా టీం మీద అందరు కలిసి కట్టుగా ఈ సినిమాని చాలా ఛాలెంజ్ చేసుకుని చేస్తున్నాము.